హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో మీకు కనుక నా ప్రజెంట్ వీడియోస్ అండ్ ప్రీవియస్ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. యాజ్ యూజువల్గా ప్రీవియస్ వర్కౌట్స్ అన్నీ చేశాను. ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసిందే నేను ఏ వర్కౌట్స్ చేస్తాను అనేది. ఏవైతే మేజర్ రోల్ ప్లే చేస్తాయో అవే నేను వీడియోస్లో ఎవ్రీడే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అన్ని వర్కౌట్స్ చూద్దామంటే ఆ వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి కొన్ని వర్కౌట్స్ అయినా క్లియర్గా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి టచ్ ఫుట్ వర్కౌట్ ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను. అండ్ ఇది హీల్ రైజెస్. మీరు హీల్ రిలేటెడ్ వర్కౌట్ ఉంటుంది, చూడండి ఒకసారి. ఇది పక్కాగా 20 reps ఇంటూ 4 sets లాగా చేస్తాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అలా చేస్తేనే నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి. అండ్ ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎస్టర్డే పోలింగ్ బూత్లో ఓల్డ్ లేడీస్ దగ్గర నుండి చాలామంది ఓట్ వేయడానికి వచ్చారు. ఎంత డెడికేషన్ కదా అని అనిపించింది. సీరియస్లీ చాలా గ్రేట్ అనిపించింది. ఎవ్రీ ఇండివిజువల్ కూడా అంత లాంగ్ క్యూలో నించొని పేషెన్స్తో వెయిట్ చేయడం, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. దట్ టు ఇంత హీట్లో, ఫుల్ హీట్ అనిపించింది ఎస్టర్డే అయితే. నేను వేసిన ఓట్ దగ్గర పెద్ద క్యూ అయితే లేదు, సింపుల్గా ఈజీగా వెళ్ళిపోయాను. హార్డ్లీ అంటే ఒక 15 to 20 minutes అంతే వెయిట్ చేశాను. దట్ టు మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము. కాకపోతే నవీన్ ఓటేసిన ప్లేస్, నేను ఓటేసిన లొకేషన్ డిఫరెంట్. నవీన్ ఓటేసిన లొకేషన్లో ఫుల్ వేడి, మామూలుగా కాదు. దట్టు చాలా లాంగ్ క్యూ. అది కర్నూల్లో హీట్ మొత్తం ఆ ప్లేస్లోనే ఉందేమో అనే ఫీలింగ్ వచ్చేసింది. ఎస్టర్డే నవీన్తో పాటు నేను వెయిట్ చేశాను, దూరం నుండి నించొని ఉన్నాను. ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నీ కిక్ వర్కౌట్. స్టేబుల్గా ఎంతసేపు అయినా కానీ నిలబడవచ్చు. ఇలా చేయడం వల్ల మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇనిషియల్ డేస్లో చేసే వాళ్ళకి లిటిల్ బిట్ టఫ్గా అనిపిస్తుంది, బట్ తర్వాతి రోజుల్లో హ్యాబిచ్యుయేట్ అయిపోతుంది. ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. ఏవైనా మనకి ఇంజురీస్ అయినప్పుడు మనం దాన్ని తట్టుకునే శక్తిని ఇస్తుంది ఈ వర్కౌట్ చేయడం వల్ల. ఇది వచ్చేసి లంజెస్ వర్కౌట్. 20 reps ఇంటూ 2 sets. అంతకన్నా ఎక్కువ చేస్తే నాకు ఇంకా పెయిన్స్ వచ్చేస్తాయి. జంపింగ్ జాక్స్ పక్కాగా చేస్తాను 150 times. ఈ వర్కౌట్ చేసే టైంలో కష్టంగా అనిపించవచ్చు, బట్ తర్వాత అయితే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అండ్ త్వరగా ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా, క్యాలరీస్ త్వరగా బర్న్ అవ్వాలి. మీరు స్కిప్పింగ్, జాగింగ్, ఇలా జంపింగ్ చేస్తే మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది చాలా ఫాస్ట్గా బర్న్ అవుతుంది. బట్ హెవీగా చేయకండి. మీరు ఒక నంబర్ పెట్టుకోండి. లైక్ నేనైతే 150 times చేయాలి జంపింగ్ కానీ స్కిప్పింగ్ కానీ అని అనుకుంటాను. అలా మీరు ఒక నంబర్ ఫిక్స్ చేసుకోండి. ఆర్ఎల్స్ మినిట్స్ కానీ సెకండ్స్ కానీ పెట్టుకోండి. ఇంకా బెస్ట్ సొల్యూషన్ స్టాప్ వాచ్ అలా యూస్ చేయండి. ఫైనల్గా మెడిటేషన్తో నా వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ చేసేసాను. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ ఇలా చేసి ఒక 10 minutes, నాట్ మోర్ దెన్ దట్. నేను వర్కౌట్ చేసిన తర్వాత అంటే ఒక 15 minutes తర్వాత పక్కాగా వాటర్ కానీ హెల్తీ డ్రింక్ కానీ తీసుకుంటాను. మోస్ట్ ప్రాబబ్లీ వాటర్ తీసుకుంటాను, బట్ టుడే హెల్తీ డ్రింక్ తీసుకున్న జాగరీ వాటర్ 1 big గ్లాస్తోనే తీసుకున్నాను నేను. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ డ్రింక్ తీసుకోవచ్చు. నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతీ విత్ క్యాబేజ్ అండ్ ఎగ్ వేసి చేశాను. 1 small cabbage అండ్ 4 eggs వేసాను. మేము 4 members కదా, 4 eggs వేసాను. చాలా బాగుంటుంది టేస్ట్, మీరు ఒకసారి ట్రై చేయండి. కాలీఫ్లవర్ ఎగ్ అండ్ క్యాబేజ్ ఎగ్ ఇలా కాంబినేషన్స్ బాగుంటాయి. మీరు చపాతీతో కానీ ఆరెల్స్ రోటీ అంటే జోవా రోటీతో కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం ఆసమ్గా ఉంటుంది. ట్యూస్డే కాబట్టి నేను ఎగ్ తీసుకున్న ఈరోజు. మోస్ట్ ప్రాబబ్లీ నేను ట్యూస్డే, వెడ్నెస్డే ఎగ్గే ప్రిఫర్ చేస్తాను. రేర్ కేసెస్లో మటన్ ఆర్ చికెన్ అయితే అవాయిడ్ చేశాను అనుకోండి, మటన్ తీసుకుంటాను. అండ్ 11 AM 2 small bananas తీసుకున్నాను. when compared to big bananas, స్మాల్ బనానాసే బెటర్.
అండ్ లంచ్ వచ్చేసి మటన్ విత్ రైస్. మటన్ చాలా డేస్ తర్వాత తీసుకున్నాను. ఈ మధ్య గ్యాప్ ఇచ్చాను నాన్ వెజ్కి. ఓన్లీ ఎగ్స్ ఒక్కటి ట్యూస్డే, వెనస్డే, సండే అలా తీసుకుంటాను. ఎవ్రీడే 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతున్నారా సార్ చెక్ చేసుకోండి. మీరు వాటర్ తాగుతున్నారా లేదా అనేది. మన బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అండ్ 7 PM నవీన్ మోసం జ్యూస్ చేసి ఇచ్చాడు, అది తీసుకున్నాను. ఈ ఫ్రూట్స్ అంతే, మనం ఎన్ని చేసినా కానీ జ్యూస్ మాత్రం తక్కువగానే వస్తుంది. దట్టు మేము వాటర్ ఎక్కువగా యాడ్ చేయం కాబట్టి ఇలాగే వచ్చేస్తుంది క్వాంటిటీ. అండ్ నైట్ వచ్చేసి 2 చపాతీస్ విత్ ఎగ్ కర్రీ. ఆమ్లెట్ కన్నా బాయిల్డ్ ఎగ్ తీసుకోవడమే మంచిది. డైట్లో ఉన్న వాళ్ళు ఎల్లో స్కిప్ చేసి వైట్కే ప్రిఫర్ చేయండి. నేను ఎల్లో మా నవీన్కి కానీ ఆరెల్స్ మా మదర్కి ఇచ్చేస్తాను, వైట్ మాత్రమే తీసుకుంటాను. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బ్లాగ్. బై గాయ్స్, గుడ్ నైట్.